హాయ్ హలో హౌ ఆర్ యూ వెల్కమ్ టు కుశల్ అకాడమీ. ఎంపిక మీది, శిక్షణ మాది. హాయ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ వ్యూవర్స్, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారా? సో డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక కొత్త ప్రోగ్రామ్ తోటి నేను మీ ముందుకు వచ్చాను. అదే KASMDP 2025. సో ఈ KASMDP 2025 ప్రోగ్రామ్కి వెళ్ళే ముందు అసలు ఈ ప్రోగ్రాం ఎవరి కోసం అనేది నేను చెప్తాను. ఈ ప్రోగ్రాం ఎవరి కోసం అంటే, ఏ పేరెంట్స్ అయితే కాలేజీలకి వెళ్ళి వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి అనేది తెలుసుకునే తీరిక లేని వాళ్ళ కోసము, లేదంటే కొంతమంది పేరెంట్స్కి షై ఫీలింగ్ ఉంటుంది. నాకు చదువు లేదు కదా, మేము మాట్లాడగలుగుతామో లేదో అని చెప్పి కొంతమంది కాలేజీకి వెళ్ళి వాళ్ళ హెచ్ఓడితో కానీ వాళ్ళ ప్రిన్సిపల్తో కానీ మీ పిల్లల గురించి తెలుసుకోవడం అనేది జరగదు. సో ఈ విధంగా తెలుసుకోకపోవడం వల్ల కాలేజీకి కంటిన్యూషన్గా నెలకు ఒక్కసారన్నా వెళ్ళకపోవడం వల్ల జరిగే పరిణామాలు ఏంటి, జరిగే సమస్యలు ఏంటి అని అంటే, మీ పిల్లలకి ఎంత అటెండెన్స్ ఉంది అనేది మీకు తెలియకపోవడం. అంటే మీ పిల్లలు కంటిన్యూగా కాలేజీకి వెళ్తున్నారా లేదా అనే ఇన్ఫర్మేషన్ మీకు తెలియదు. రెండోది, ఎవ్రీ సెమిస్టర్ మీ పిల్లలు ఎన్ని సబ్జెక్టులు పాస్ అయ్యారు, అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యారా లేదా, నిజమే చెప్తున్నారా లేదా అనేది మీకు తెలియకపోవడము. అలాగే మూడోది, మీ పిల్లలు జాయిన్ చేయించిన కాలేజీలో పాఠాలు ఎలా చెప్తున్నారు, బాగానే చెప్తున్నారా, స్టాఫ్ ఉన్నారా లేదా అనేది ఫైండ్ అవుట్ చేయడం, ఎప్పటికప్పుడు కనుక్కోవడం. ఓకేనా? ఈ మూడు విషయాలు మీరు కంటిన్యూషన్గా కాలేజీకి వెళ్ళి కలవడం వల్ల జరుగుతుంది. సో మాకు వచ్చిన అన్ని ఫీడ్బ్యాక్స్ని మేము ఎనాలిసిస్ చేసినప్పుడు కుశల్ ఎడ్యుకేషన్ సొసైటీలో ఉన్న సభ్యులు నిర్ణయించింది ఏంటి అని అంటే, చాలామంది పేరెంట్స్ రెండు రకాలుగా ఉన్నారు. మొట్టమొదటి రకంకి చెందిన వారు ఎవరు అని అంటే, షై ఫీలింగ్ అయ్యి అక్కడ ఉన్న ఫ్యాకల్టీ తోటి, హెచ్ఓడి తోటి మాట్లాడటానికి ఇబ్బంది పడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళ తరపున మేము వెళ్ళి మాట్లాడటానికే ఈ ప్రోగ్రాం అనేది డిజైన్ చేయడం జరిగింది. రెండోది, ఎవరైతే ఇద్దరు తల్లిదండ్రులు ఎంప్లాయీస్ అయ్యి ఉండి లేకపోతే బిజినెస్లో బిజీగా ఉండటం వల్ల వాళ్ళ పిల్లల కాలేజీలకి వెళ్ళి పట్టించుకునే తీరిక లేకపోవడం వల్ల తీరిక లేని కొంతమంది పేరెంట్స్ ఉంటారు. వాళ్ళ కోసమే ఈ KASMDP 2025 అనే ప్రోగ్రాం అనేది మేము డిజైన్ చేయడం అనేది జరిగింది. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, నా దగ్గరికి మన అకాడమీకి చాలామంది స్టూడెంట్స్ వస్తున్నారు. ఎలాంటి స్టూడెంట్స్ అని అంటే, థర్డ్ ఇయర్ లేదంటే రెండో సెమిస్టర్లో సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఎందుకు ఆ టైంకి తల్లిదండ్రులు తీసుకొని వస్తున్నారని నేను అడిగిన సందర్భంలో పిల్లలు చెప్పట్లేదు, ఇన్ని సబ్జెక్టులు పోయినాయి, తల్లిదండ్రులు ఏమనుకుంటారు, ఎందుకు పోయినాయిరా అంటే క్లాసులు సరిగ్గా జరగట్లేదు అంటే, సరైన ప్రాపర్ ఫీడ్బ్యాక్ అనేది లేకపోవడం వల్ల, పిల్లలు ఎందులో వీక్గా ఉన్నారనేది తల్లిదండ్రులకు తెలియకపోవడం వల్ల ఫెయిల్యూర్స్ ఎక్కువగా బీటెక్లో ఫెయిల్యూర్స్ అనేది జరగడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, బీటెక్లో 4 సంవత్సరాల్లో కనుక మీ పిల్లలు అన్ని సబ్జెక్టులు పాస్ అవ్వకపోతే మీ జాబ్కు చేయడానికి పనికిరారు. ఖచ్చితంగా 4 సంవత్సరాల్లో అన్ని సబ్జెక్టులు పాస్ అవ్వాలి. సో అలా పాస్ అవ్వాలంటే మీరు కంటిన్యూగా మానిటర్ అవ్వాలి. ఒకవేళ మీకు కుదరకపోతే మీ పక్షాన మేము అవన్నీ కనుక్కోవడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్ ఎవరి కోసం అంటే, ఎవరికైతే ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి కనుక్కోవడానికి టైం ఉండదో వాళ్ళ కోసము. రెండోది, ఎవరైతే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మేము మాట్లాడలేము, వాళ్ళతో సరిగ్గా ఎలా మాట్లాడాలో తెలియదన్న షై ఫీలింగ్ కలిగి ఉండి, లేకపోతే మాకు చదువు లేదు కదా మేము ఏం మాట్లాడతామని అదొకటిగా ఉండి. మూడోది కూడా ఉంది, కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు రానివ్వరు. ఓకేనా? అటువంటి వాళ్ళ కోసం కూడా ఈ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ గురించి నేను చెప్తాను. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే KASMDP 2025 అంటే ఏంటంటే, స్టూడెంట్ మెంటారింగ్ డ్యూరింగ్ ది ప్రోగ్రామ్. ఓకే, ఈ ప్రోగ్రాంలో మేమేం చేస్తాము అని అంటే, ఈ ప్రోగ్రాంలో మా దగ్గర ఎవరైతే జాయిన్ అవుతారో ఆ జాయిన్ అయిన పిల్లలకి ప్రతి మంత్ ఒకసారి మేము కాలేజీకి వెళ్తాం. ప్రతి మంత్ ఒకసారి మేము కాలేజీకి వెళ్ళి కాలేజీలో మీ అబ్బాయి అటెండెన్స్ ఎలా ఉంది అనేది కనుక్కుంటాం. స్టూడెంట్ అటెండెన్స్ ఎలా ఉంది అనేది కనుక్కుంటాము. రెండోది, మీ అబ్బాయి యొక్క డిసిప్లిన్
ఎలా ఉంది అనేది మేము అక్కడ ఉన్న ఫ్యాకల్టీని బట్టి మేము కనుక్కుంటాము. అలాగే ఎగ్జామ్స్ లేకపోతే మిడ్ మార్క్స్ ఎలా ఉన్నాయి అనేది ఎనాలిసిస్ చేసి చెప్తాము. అలాగే మీ అబ్బాయితో కూడా మేము మాట్లాడతాము, స్టూడెంట్తో మాట్లాడి అక్కడ టీచింగ్ ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఎలా చెప్తున్నారని కనుక్కొని ప్రాపర్గా మనం ప్రిన్సిపల్ గారికి మా అబ్బాయి ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాడని చెప్పి మేము వెళ్ళి మీ పక్షాన మాట్లాడటం అనేది జరుగుతుంది. దానివల్ల ఏంటంటే 90% ముందుగానే నష్ట నివారణ అనేది చేయొచ్చు. 3 సంవత్సరాల తర్వాత డాడీ నేను ఫెయిల్ అయ్యానని చెప్పి మీ దగ్గరికి రాకముందే మేమే వెళ్ళి కనుక్కొని ఆ ఇన్ఫర్మేషన్ని ఏదైతే మేము ఇన్ఫర్మేషన్ని కనుక్కుంటామో ఎవ్రీ మంత్ అదే ఇన్ఫర్మేషన్ని మీకు మేము చేరవేస్తాము. ఒకటి మీరు మా దగ్గరికి ఏదన్నా ఒక రోజు వచ్చి కనుక్కోవడం అవుతుంది, లేదంటే మేమే మా దగ్గర నుంచి ఒక ఎంప్లాయీని మీ దగ్గరికి పంపించి మీ అబ్బాయి యొక్క రిపోర్ట్ అనేది మేము మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇది ఎవరికైతే అవసరమో వాళ్ళు ఉపయోగించుకోండి. ఎవరైతే ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి మీకు కనుక ప్రతి నెల మీ వెళ్ళి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ప్రతి నెల ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మీకు కనుక్కోవడానికి అవకాశం ఉంటే కనుక ఈ ప్రోగ్రాం అవసరం లేదు. ఎవరికైతే కనుక్కోవడానికి తెలుసుకోవడానికి వీలు లేదో వాళ్ళు మాత్రం ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. ఈ ప్రోగ్రాం వల్ల చాలా ప్రయోజనాలు అనేది ఉన్నాయి. ఓకే, ఈ ప్రోగ్రాము ఫ్రీ సర్వీసా పెయిడ్ సర్వీసా అంటే ఇట్ ఈస్ ద పెయిడ్ సర్వీస్. సంవత్సరానికి 6,000 రూపాయలు మేము ఒక సంవత్సరానికి ఆ సర్వీస్ ఛార్జ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. 6,000 రూపాయలు అంటే ఒక నెలకి 500 రూపాయలు పడుతుందండి. 500 రూపాయలు అంటే ఒకసారి వెళ్ళి రావడానికే ఛార్జీలు అవుతాయి. ఇది మేము పూర్తిగా మేము సర్వీస్ ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఛార్జెస్ కొద్దిగా అవుతాయి కాబట్టి వీఆర్ టేకెన్ 6,000 రూపీస్, అంటే నెలకి 500 రూపాయలు మాత్రమే పడుతుంది. దీనివల్ల చాలా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు. ముఖ్యంగా కుశల్ అకాడమీలో ఉన్న జాయిన్ అయిన పిల్లల తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ని తీసుకోండి. ఈ ప్రోగ్రామ్ తీసుకుంటే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. Thank you.